హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన చాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ ఓ విషయాన్ని అయితే బలంగా చెప్పారు. ఈ వేదికపై చిరంజీవి గురించి చాలా గొప్పగా చెప్పారు పవన్ కళ్యాణ్. బేసిక్గా పవన్ అన్నయ్య గురించి తరచూ చెబుతూనే ఉంటారు, కానీ ఏ విషయం చెప్పాలో అంతే చెబుతారు. అయితే ఈ ఈవెంట్లో మాత్రం చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పారు. తాను డిప్యూటీ సీఎం అయినా, మన్యంలో కాలినడకన వెళ్ళగలిగిన, ఈ స్థాయికి ఎదిగిన చరణ్ గ్లోబల్ స్టార్ అయినా దానన్నిటికీ మూలం చిరంజీవి అని, ఆయన కష్టం వల్లే తాము ఎదిగామని, మూలాలు ఎప్పుడూ మర్చిపోకూడదని పవన్ తెలిపారు. అలాగే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా, ఆస్కార్ వేదిక వరకు వెళ్ళినా విజయగర్వం ఉండదని, డౌన్లో ఉండేందుకు ప్రయత్నిస్తాడని, తమ ఫ్యామిలీ అహంకారం ఉండదని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగే లక్షణం చిరంజీవి నుంచి నేర్చుకున్నాడని రామ్ చరణ్పై కూడా ప్రశంసలు కురిపించారు. మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అనే మూలాలను మర్చిపోకూడదని పవన్ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే పవన్ వ్యాఖ్యలను కొందరు అల్లు అర్జున్ సంఘటనతో ముడిపెడుతున్నారు. పుష్ప 2 సినిమా విషయంలో అల్లు అర్జున్ అతి చేశారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన పరోక్షంగా ఆ హీరోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు. అందుకే ఆయా విషయాలను అంత బలంగా చెప్పాడని చెబుతున్నారు. మొత్తానికి బన్నీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.